ఇవాళ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో మనకి అన్నోయింగ్ గా ఎప్పుడు ఎలా గొంతు వస్తుంది మనకి తెలియట్లేదు. దారిలో మనకి బోల్డ్ అనే విషయాలు కనపడతాయి. సో కార్ ట్రావెలింగ్ ఈజ్ అమేజింగ్. బాగుంటుంది, ఓల్డ్ ఉంది బేబీ, చాలా హాట్ ఉంది. ఒక్కసారి ఒక ఊహకు ప్రయాణం వచ్చింది. ఆ ఊహ ఓ దారిని ఎంచుకుంది. ఆ దారి కొత్త అనుభవాలు, కొత్త జ్ఞాపకాలు ఇచ్చేందుకు ఎదురు చూస్తుంది. ఇది కథ మొదలవుతున్న సమయం. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు మధ్యాహ్నంకి 2 అయింది టైం అండ్ ఇంటి నుంచి బయలుదేరిపోయాను. ఇవాళ జర్నీ స్టార్ట్ అయిపోయింది అండ్ నాతో పాటు నేను, డూడల్, కివి అండ్ నిషా ఇస్ ఆల్సో హియర్. నిషా అండ్ వీరేమో పడుకుంటున్నాడు. అయ్యయ్యో, నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను, స్లోగా మాట్లాడదా. సో ప్రస్తుతం వీరు పడుకుంటున్నాడు. నా ఫస్ట్ ఛార్జింగ్ డెస్టినేషన్ వచ్చేసరికి 103 కిలోమీటర్లు, 103 కిలోమీటర్స్. నేను అంటే రాజమండ్రి కూడా కాదు, ఏలూరు దాటిన తర్వాత ఎక్కడో ఉంది స్టాటిక్ ఛార్జింగ్ స్టేషన్. నేను యాక్చువల్లీ ఇంకా ముందుకెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు, బట్ నేను 100 కిలోమీటర్కి ఎందుకు ఛార్జ్ చేస్తున్నానంటే, ఒకటి ఫ్యామిలీతో ఉన్నాను, రెండో విషయం ఏంటంటే స్టాటిక్ దాంట్లో నా దగ్గర వాలెట్లో డబ్బులు ఉన్నాయి. సో ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, ఇప్పుడు పనికి వస్తుంది కదా అని నేను స్టాటిక్ ఛార్జింగ్ స్టేషన్ 100 కిలోమీటర్స్లో ఉంది. దాని తర్వాత నాకు తెలియదు ఎంత దూరంలో ఉంది. ఐ థింక్ డైరెక్ట్ విశాఖపట్నంలో ఉంది అని అనుకుంటున్నా. సో అందుకనే ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ స్టాటిక్ది, అది 100 కిలోమీటర్స్లో. విజయవాడ నుంచి విశాఖపట్నం 350 కిలోమీటర్ దూరం ఉంది. అండ్ దీంట్లో ఈవీ జర్నీ చేయబోతున్నాం మనము. ఈవీలో రియల్ టైంలో మనకి విజయవాడ నుంచి విశాఖపట్నం 350 కిలోమీటర్స్ దూరంలో మన జర్నీ ఎలా ఉంటుంది, అది ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తే మనకి ఏదైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయా, ఈ ఎపిసోడ్ మొత్తంలో నేను మీకు చూపిస్తాను, చెప్తాను ఎలా ఉంటుంది, ఏంటి ఎక్స్పీరియన్స్ నాది మొత్తం ఈ జర్నీలో ఎలా ఉంటుందో మీకు చెప్తాను. హైవే మాత్రం భలే ఉంది. నేను కంటిన్యూస్గా నా కార్ ఒక 100 స్పీడ్లోనే తోలుతున్నాను. ఇప్పుడు రేంజ్ గురించి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు, జస్ట్ డైరెక్ట్గా తోలేస్తున్నాను అంతే. ఒక 100 కిలోమీటర్కి ఎలాగో ఛార్జ్ చేయాలని నాకు తెలుసు కాబట్టి నేను రేంజ్ గురించి పట్టించుకోవట్లేదు. మీకు ఇందాక చెప్పాను కదా, రోడ్ చాలా బాగుందని, హైవే ఉంది చాలా బాగుంది, స్మూత్గా ఉందని. అలా ఏం లేదు గైస్. యాక్చువల్లీ హైవే ఉంది, బాగానే ఉంది, బట్ హైవేస్లో కొన్ని రోడ్స్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి, సరిగ్గా ప్లెయిన్ కన్స్ట్రక్షన్ లేదు. సో మనకి అన్నోయింగ్గా ఎప్పుడు ఎలా గొంతు వస్తుంది మనకి తెలియట్లేదు. స్పీడ్గా ట్రావెల్ చేసినప్పుడు డ్రైవ్ చేస్తున్నాం, బాగానే ఉంది, స్పీడ్గా వెళ్ళిపోతుంది కార్. బట్ మధ్యలో కొన్నిసార్లు ఇలా కార్ అప్ అండ్ డౌన్ అయిపోతుంది.
సో గైస్ అయితే ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఇదిగోండి స్టాటిక్ ది ఛార్జింగ్ స్టేషన్, చాలా బాగుంటుంది ఇది. పర్సనలీగా నాకు స్టాటిక్ అంటే చాలా ఇష్టం. దీంట్లో అన్ని మనకి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ లైక్ డేట్, టైం, ప్రైస్ ఎంత, యూనిట్స్ ఎంత, ఎంత ఛార్జింగ్ స్టార్ట్ చేశాను, స్టాప్ చేసినప్పుడు ఎంత ఛార్జింగ్ పర్సంటేజ్ ఉంది, మొత్తం ఉంటుంది దీంట్లో ఇన్ఫర్మేషన్. నాకు చాలా ఇష్టం ఇది స్టాటిక్ ఛార్జింగ్ స్టేషన్. మోర్ ఓవర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, స్పీడ్గా ఎక్కిపోతుంది. అండ్ ఇది మల్టీ కజిన్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ, ఇది కూడా చూస్తే చాలా బాగుంది. అండ్ నిషా అక్కడ ఉంది, టీవీకి దాహం వేస్తుందని వాటర్ తాగుతుంది. అండ్ డూడల్ ఏమో అటు ఇటు తిరుగుతున్నాడు జస్ట్. ఓకే, సో డూడల్కి ఇవి కార్లో కూర్చుంటున్నారు ఇప్పుడు. అండ్ నేను లోపల వెళ్తాను. ఇక్కడ చాలా బాగుంది రెస్టారెంట్. నిషా ఆల్రెడీ లోపల ఉంది, వీళ్ళని తీసుకెళ్ళండి. నేను ఫుడ్ ఆర్డర్ చేసింది, చూద్దాం. ఓ లోపల బాగుంది ఇంటీరియర్. హాయ్ మై బేబీ. చికెన్ బిర్యానీ మంచిదేంటి, నువ్వు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసావు. अच्छा वो चिकन बिरयानी ऑर्डर किया वो रायता नहीं है। अग्गू अग्गू ఇప్పుడు దాకా 100 కిలోమీటర్ మనం తోలేసి వచ్చేసాము. సో నిషాన్ అడుగుదాం తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. 100 కిలోమీటర్స్ తోలేసి వచ్చాం, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈవీతో? ईवी तो अच्छा है, सबसे बेस्ट इज साउंड, नो साउंड एट ऑल। फैमिली के लिए आप सजेस्ट करोगे कार? बेस्ट है, कार ट्रैवल में मजा आता है, बहुत ज्यादा। मजा आता है मतलब कैसे? मतलब अजीब अजीब चीजें देखने के लिए मिलती है। రైట్, దారిలో మనకి బోల్డ్ అనే విషయాలు కనపడతాయి. సో కార్ ట్రావెలింగ్ ఈజ్ అమేజింగ్. ఓకే గైస్, సో ఇప్పుడు మేము బయలుదేరిపాం. అండ్ మా నెక్స్ట్ ఛార్జింగ్ డెస్టినేషన్ వచ్చేసరికి 150 కిలోమీటర్లో ఉంది. అది అన్నవరంలో ఉంది. సో అన్నవరంలో కార్ ఛార్జ్ చేస్తాను. ఇప్పుడైతే నా కార్ నేను 95% బ్యాటరీ ఛార్జ్ చేసి బయలుదేరాను. నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇట్ వాజ్ లైక్ 40%, 40%లో పెట్టాను. 95 ఛార్జ్ చేసి బయలుదేరుతున్నాను. When swimming one day over the hill and far away, mother duck said, quack, 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 but only 3 little duck came back. ఈ కార్ రైడ్ ని అయితే ఖచ్చితంగా వీర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, ఇదే ఫుల్ ఎంజాయింగ్. ఫ్యామిలీతో ప్రయాణించడం ఒక మజా కాదు, అది ఒక ఫీలింగ్. ఇది నా బాబుతో మొదటి లాంగ్ ట్రిప్. అతనితో ప్రతి క్షణం కొత్తగా, ప్రత్యేకంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను వీరు కలిసి కూర్చుంటున్నాము. అండ్ నాకు డ్రైవర్ డ్యూటీలో సెలవు, అంటే గంట సేపు కోసం 1 hour హాలిడే ఓన్లీ. ఓకే, అండ్ నిషా ఏమో డ్రైవ్ చేస్తుంది ఫర్ యాజ్ ఆఫ్ నౌ. మై బేబీ ఓల్డ్ బాబ్. అండ్ ఇప్పుడు భలే వాన పడుతుంది. అసలు ఈ లాంగ్ డ్రైవ్లో ఇలా ఫ్యామిలీతో వెళ్తే అసలు ఇంకేం కావాలి చెప్పండి.
వాన పడుతూ లాంగ్ డ్రైవ్. నిషా వాట్ యు సే? వాన పడుతూ లాంగ్ డ్రైవ్ చాలా బాగుంది. వీరు కూడా చూడండి పడుకున్నాడు, ఈ స్లీపింగ్. వాడికి నిద్ర వచ్చేసింది ఈ లాంగ్ డ్రైవ్ లో. ఈవీలో ప్రశాంతంగా ఉంటుంది, మనకి ఏ సౌండ్ రాదు, ఏ వైబ్రేషన్ ఉండదు కదా. సో దానివల్ల వాడికి ఏంటంటే బాగా నిద్ర వచ్చేస్తుంది డ్రైవ్స్. అండ్ రోడ్స్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది, వాడికైతే ఇంకా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అనుకుంటాను. గట్టిగా వాన పడుతుంది బయట, అసలు చూస్తుంటే నేను ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఒకవేళ రీచ్ అవుతే నేను కార్ మాత్రం ఛార్జ్ చేయలేను దిగి, అంత గట్టిగా అంత స్పీడ్ వాన పడుతుంది. సో ఒక చిన్న టీ బ్రేక్ కోసం కార్ ఆపే మధ్యలో ఫుడ్ కోర్ట్ అని ఉంది. 1 ఫుడ్ కోర్ట్ ఆల్రెడీ ఇంత ముందు వచ్చి నేను ఇక్కడ ఛార్జింగ్ కోసం వచ్చాను, బట్ ఈసారి ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్లో పవర్ లేదు, ఛార్జ్ అవ్వట్లేదు. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఛార్జ్ చేద్దాం. ఏంటి కావాలా? హాట్ టీ. ఎస్, ఇట్ ఈస్ హాట్ టీ. యు వాంట్? నో. సో ఇప్పుడు మేము బయలుదేరిపోయాం అక్కడ నుంచి. యాక్చువల్లీ అక్కడ చార్జర్ కరెంట్ లేదు, పవర్ సప్లై లేదు, కాబట్టి దానివల్ల కార్ చార్జ్ చేయలేకపోయాము. అయితే ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ముందుకు వెళ్ళి ఒక 10 కిలోమీటర్స్లో టాటాది పవర్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో అక్కడ ఇప్పుడు వెళ్ళి కార్ చార్జ్ చేస్తా. పడుతుంది, ఓల్డ్ ఉంది బేబీ, చాలా హాట్ ఉంది, హాట్ ఉంది. హాట్ ఆగ్యా హాట్ కిచకలు. సో గైస్ అయితే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. నా కార్ ఛార్జ్ అవుతుంది అండ్ ఆల్రెడీ నాకు వచ్చేసి ఒక అరగంట సేపు అయిపోయింది నా కార్ ఛార్జింగ్ కనెక్ట్ చేసి. అండ్ ఇప్పుడు 75% ఉంది. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, 75% ఉంది. ఒక 95% దాకా చేసి బయలుదేరుదాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇల్లు అయితే ఇంకొక 100 కిలోమీటర్ దూరం ఉంది. దానికి ఒక 2.5 గంటలు పడుతుంది, ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి 2.5 hours. సో 2.5 hours అయితే రీచ్ అయిపోతాం. అండ్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు టైం వచ్చేసరికి కిतना हुआ టైం? ఏదా 8:30 9 అయింది. సో 9, 10, 11:30 కల్లా అక్కడ ఉంటాం. 11:30 కూడా కాదు, ఐ థింక్ 12 అయిపోద్దేమో, ఇంకొక పావు గంట. నాకు ఒక్క విషయం ఈ హైవేలో నచ్చదు, అదేంటంటే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు. ఇక దారిలో చూడండి అసలు కరెంట్ పోల్స్ లేవు, లైట్ లేదు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది నా కెమెరాలో అట్లీస్ట్ ఎక్కువ కనపడుతుంది. రియల్ టైంలో చూస్తే మీకు ఎలా ఉంటుంది అంటే, ఇదిగోండి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్, ఇది చూడండి ఎలా ఉంది ఇక్కడ. మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, రియల్ టైంలో చూస్తే మాకు ఇలా కనపడుతుంది ఇప్పుడు, బట్ కెమెరాలో అయితే ఇలా కనపడుతుంది. ఇప్పుడు నేను ఇంటికి డ్రైవ్ చేస్తున్నా. ఈ యాత్ర ఇక్కడితో అవుతుంది. విశాఖపట్నంకి చేరుతున్న మా బాబు, మా కుటుంబం అందరూ కలిసి ఒక చిన్న ట్రిప్ చేశాం. ఒక రోజు ట్రిప్పే, కానీ ఈ ట్రిప్లో కలిగిన క్షణాలు మాత్రమే జీవితంలో మార్పు రాని జ్ఞాపకాలు నిలుస్తాయి. మా బాబు తన కజిన్స్తో ఆడుకుంటున్నాడు, మా పెట్స్ కూడా వాళ్ళతో కలిసి సంతోషంగా ఉన్నాయి. ఇది చిన్న ట్రిప్, కానీ చాలా అందమైన ట్రిప్. డోంట్ వరీ, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇంకా చాలా ప్రయాణాలు పెండింగ్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.